అందుకని అది యూనివర్సిటీ కాదు, ఐ షుడ్ కాల్ ఇట్ యాజ్ ఎ టెంపుల్. అసలు ఆంధ్ర యూనివర్సిటీ ఒరిజినల్ గా స్టార్ట్ చేసిన విజయవాడ. అసలు మా ఇంట్లో ఖచ్చితంగా 10 మంది గోపాలు లేదు. జైపూర్ రాజు విక్రమదేవ్ ఆయన ఆ ల్యాండ్ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ సౌత్ వైపు ఒంగోలు. యూనివర్సిటీలో చదువుకున్నారా అనుకుంటారు కానీ. అందరికీ నమస్కారం. ఆంధ్ర యూనివర్సిటీ పెట్టి 100 years అయింది కదా. సో దానికి మాకు చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. అంటే మేము దానివల్లే కొంచెం చదువుకొని ఈ మాత్రం ఉన్నాము. నాకంటే రాజుగారికి దాంట్లో బోల్డ్ అనే మెమరీస్ ఉన్నాయి. చాలా రాజుగారికి వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో ఆ మెమరీస్ అన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో. సో నీ మెమరీస్ ఏంటి? ఆ యూనివర్సిటీలో ఏం చదువుకున్నావు? యూనివర్సిటీ అనగానే ఓ డిగ్రీలు అనుకుంటారు అందరూ. ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే మా ఒరిస్సా మా ఊళ్ళో పశువులు పక్షులు లెక్క పడుతుకుంటూ కూర్చునేవారు. నేనే కాదు, మా ఫ్యామిలీ అంతా. అందుకని అది యూనివర్సిటీ కాదు, ఐ షుడ్ కాల్ ఇట్ యాజ్ ఎ టెంపుల్. అంటే నీవు అంటే డిగ్రీ అనుకుంటారు కానీ డిగ్రీగా చదువుకుంది గట్టెక్కావు అనమాట. ఇదే నాకు తెలియదు. ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ ఈ మంత్ లో సెలబ్రేట్ చేస్తాను. ట్రావెల్ చేస్తాను కదా, తెలుసుంటే నేను వెళ్ళేవాడిని. సార్ ఇప్పుడు గవాస్కర్కి ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ ఇస్తే ఆ యూనివర్సిటీ అంటే ఆ ఉత్సాహం. ఇప్పుడు వర్క్కి వెళ్ళినా అలా కార్లో వస్తుంటే అలా యూనివర్సిటీ ఏదో బెజవాడ కనకదుర్గమ్మ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి చూసినట్టు అలా చూసి గౌరవపూర్వకంగా చూస్తాం. ఎందుకంటే ఆ యూనివర్సిటీ లేకపోతే నాకు ఉనికే లేదు. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో మాకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు కదా. సో ఆంధ్ర యూనివర్సిటీ ఫౌండేషన్. ఆంధ్ర యూనివర్సిటీలో మా ఫ్యామిలీలో 10 to 12, 13 people అయినా చదువుకుంటారు. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ కదా, ఏం చదువుకున్నావు చెప్పు. పూర్వమైన ఆంధ్ర పెట్టి డిగ్రీ అనుకున్నాను. అంటే స్కూల్ లేదు కదా, చిన్నప్పుడు అలాగే ఇంట్లో ఉండి చదువుకున్నాడు. ఆంధ్ర ముందు ఎప్పుడో వీడియోలో చెప్పాను నేను. ఆంధ్ర యూనివర్సిటీ అప్పుడు మాకన్నా చిన్నప్పుడు బనారస్ యూనివర్సిటీ, ఇప్పుడు కాశీ కదా, బనారస్ యూనివర్సిటీ ఇప్పుడు ఉంది. మా బాబాయ్ వాళ్ళు అక్కడ రాశారు. బట్ మేమందరం ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర మెట్రికులేషన్ ముందు దాంతో నాంది. చాలా ఇన్ఫార్మల్ గా ఇప్పుడు బైజూస్ ఏవో వచ్చాయని ఆన్లైన్ కోర్సులు, కోర్సెరా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఆన్లైన్ చదువుకోవచ్చు. ఇప్పుడు ఆ రోజుల్లో అవకాశం లేదు కదా. ఆంధ్రలో నాకు తెలిసి అదే యూనివర్సిటీ ఇండియాలో. ఇటువంటి స్కూలు అది అవకాశం లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన ఎడ్యుకేషన్ స్ట్రీమ్లోకి వెళ్దాం. అది మెట్రికులేషన్ లేకపోతే ఎవరు సీట్ ఇవ్వాలి కదా, కాలేజీలోకి వెళ్ళి. సో అందుకనే అది మా ఫౌండేషన్. చాలా సింపుల్ గా ఉండేది. అంటే అందరికీ తెలియదు, ఇది బాగా చిన్న ఊరు అనమాట. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం చెప్తాను. చాలా చిన్నది, హార్డ్లీ ఒక 50-60 ఉంటాయి ఇల్లు, 42 ఇల్లు అంతే. సో ఇంకా స్కూలింగ్ అలాంటివి ఏమీ లేదు. హాలిడేస్ అంటే అదేమనాలి, కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ మామయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉండి కొంచెం అందరూ చదువుకుని అలాగే ఏదో ఆ బుక్ ఈ బుక్ లేకపోతే న్యూస్ పేపర్ ఒకటి, వాళ్ళ నాన్నగారు ఎప్పుడు న్యూస్ పేపర్ తెచ్చేవాళ్ళు. అలా చదువుకొని ఆ తర్వాత డైరెక్ట్ అటాక్ మెట్రికులేషనే. మెట్రికులేషన్ కూడా మా సబ్జెక్ట్ లేదు. ఇండియన్ అక్కడ ఆప్షన్స్ ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ హిస్టరీ, హ్యూమనిటీస్ లో. సైన్స్ లో ఏదో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అది తీసుకోవాలి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బామట్టుకు మేము చదువుకోవడం కష్టం కదా, ఏదో చెప్పాలి కదా. సో అవి లేవన్నమాట. సో మా ఇండియన్ హిస్టరీ, సివిక్స్ బేసిక్ చదువుకోవడం. మా అన్నయ్య ఇప్పుడు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. మా అన్నయ్య కూడా ఆంధ్ర మెడికల్ ఇండియన్ హిస్టరీ, సివిక్స్ చదువుకో. మా ఇంట్లో పాపులర్ జోక్ ఏంటంటే, మేమందరం చదువు ఇంత వాళ్ళ అయ్యామంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు తెలుసుకోవడం. ఎందుకంటే మా అందరికి ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ వన్ బ్రదర్, ఆయన ఏదో ఫిజియాలజీ, హైజీన్ ఏదో తీసుకున్నాడు ఆప్షన్స్. మేమందరం ఇండియన్ హిస్టరీ, సివిక్స్ మా ఆప్షన్స్ ఈజీగా చదువుకోవచ్చు. అర్థమెటిక్ గా చెప్తారు, తెలుగు, ఇంగ్లీష్ మా మామయ్య గారు. ఎందుకు ఈజీగా చదువుకోవచ్చు? నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది హిస్టరీ. నవల్లా ఉంటే అక్బర్ నాకేం గుర్తొచ్చిందో తెలుసా, అశోకుడు జరిగితే నువ్వు మొఘల్ సామ్రాజ్యం రాసావు అదేనా? శ్రీకృష్ణదేవరాయల గురించి, అశోకుడు గురించి రాశాను. నేను మెట్రికులేషన్ చదువుతున్నప్పుడు నాన్-డీటెయిల్ ఉంది. నాన్-డీటెయిల్ అంటే 100 మార్కులు తెలుగులో, 25 మార్కులు నాన్-డీటెయిల్ ఒకటి బుక్. ఆ బుక్ శ్రీకృష్ణదేవరాయల మీద ఉండేదన్నమాట. ఆ టెక్స్ట్ లేదు, మన ఎందుకు లేదు తెలియదు, మన అనుకోలేదన్నమాట. ఎగ్జామ్కి వెళ్ళిపోయాను అలాగే.
వెళ్ళిపోతే మరి పాతిక మార్కులు కవర్ చేయలేదు కదా. ఆ శ్రీకృష్ణదేవరాయలు ఘనత గురించి ఏదో క్వశ్చన్ అడిగింది. మరి పెద్దగా చదవలేదు కానీ ఆప్షన్స్ ఇండియన్ హిస్టరీ కదా. విజయనగర సామ్రాజ్యం ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అవన్నీ కొంచెం ఒక పేరా తెలుసు. ప్రతిమా మరి 4-5 షీట్లు నింపితే కానీ తెలుగు మార్చలేదు కదా. అప్పుడు అన్ని అశోకుడు బాటల పక్కన ఇచ్చాడు, చెట్లు నాటించాను, రోడ్లు వేసాను, అవన్నీ రాసి 3 పేజీలు రాసి ఒక రాజు గురించి అంటే ఇంకో రాజు పై విధంగా శ్రీకృష్ణదేవరాయ కీర్తించవచ్చని రాస్తే అసైపోయాం. ఆ విధంగా అంటే అది ఒక విధంగా పాపం మిస్లీడింగ్, కానీ యూనివర్సిటీ గ్రేట్నెస్ ఏంటంటే ఆ అవకాశం మనకి ఇచ్చారు. నువ్వు కూడా ఆంధ్ర మెట్రిక్ పాస్ అయ్యావు. అవునవును. అంటే నేను మామూలుగా మీలాగా కాదు కానీ స్కూల్కి వెళ్ళావా? స్కూల్కి వెళ్ళాను. నేను 7th వరకు వెళ్ళాను. ఆ తర్వాత ఏంటంటే మా పేరెంట్స్ ఆ రోజులు అంతే కదా, అమ్మ వాళ్ళు ఇది చదువు అంటే ఇది చదువు, ఎందుకు ఏంటి ఏం లేదు. సో 7th తర్వాత మెట్రికులేషన్ చదువు అన్నారు, నేను చదివాను అంతే. అంతేగాని ఎందుకు ఏంటి నో క్వశ్చన్స్ అప్పుడు అడగం కదా పెద్దవాళ్ళని, ఇదేంటి ఇది అదంటే. మేము అడగలే, మా నాన్న ఎన్ని నుంచి చదవమని. కానీ నేను 7th వరకు స్కూల్కి వెళ్ళాను. ఆ తర్వాత ఏ స్కూల్లో ఎలా చదివావు నువ్వు? నీ ఎక్స్పీరియన్స్ అంటే ఆంధ్ర మెట్రిక్ ఎలా చదువుకున్నావు? మేమంటే ముఘల్ సామ్రాజ్యం. నేను ఆన్లైన్ అలాంటివి ఇంకా నేను అక్కడ మాకు ఆన్లైన్ లేదు, అంటే ఫ్యామిలీ అందరికీ ఒకే టెక్స్ట్. అదే ఒక బుక్ నాకు అట్లా కాకుండా అక్కడ ఒక చిన్న ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఉండేది, పేరు దాని పేరు రాజు ట్యూటోరియల్ కాలేజ్ అని ఉండేది. అక్కడికి వెళ్ళి మామూలుగా క్లాసెస్ రోజు స్కూల్కి వెళ్ళినట్టే అక్కడికి వెళ్ళి వచ్చారు. అక్కడ మన ఎగ్జామ్ రావడానికి విశాఖపట్నం వెళ్ళావా? లేదు, ఒంగోలులోనే సెంటర్. అయితే నువ్వు అంటే గుర్తొస్తుంది, యాక్చువల్గా మా సెంటర్లో అప్పుడు అంటే వేరే స్టేట్స్ నుంచి, అంటే నాకు గుర్తుండి కేరళ వాళ్ళు చూశాను, ఇంకా కర్ణాటక, తమిళనాడు, నాకు అంత గుర్తు రావట్లేదు, కానీ వేరే స్టేట్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉన్నారు, మన చుట్టుపక్కల స్టేట్స్ వాళ్ళు. నాకు ఆశ్చర్యం అనిపించింది, వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎందుకు రాస్తున్నారు ఇక్కడ ఒంగోలులో అని. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అవకాశం లేని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ నర్సెస్ ఉంటారు కదా, ఆల్ ఓవర్ ది వరల్డ్ వాళ్ళు వెళ్తారు హాస్పిటల్స్. బేసిక్ క్వాలిఫికేషన్ కావాలి, 10వ క్లాస్ అయినా పాస్ అవ్వాలి, అంటే మెట్రికులేషన్. ఇంకెక్కడా లేదు కాబట్టి వాళ్ళు వచ్చి వై ఒంగోలు ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ సౌత్ వైపు వెళ్తే ఒంగోలు. అందుకే కేరళ నుంచి వాళ్ళు వచ్చి అక్కడ hundreds, thousands of people must have got benefited by this great institute. ఇంకో విషయం ఏంటి సార్, మనం చదువుకున్న యూనివర్సిటీ, అదే మనం మెట్రికులేషన్ చదువుకున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వన్స్ వాజ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. వైస్ ఛాన్సలర్. అసలు ఆంధ్ర యూనివర్సిటీ ఒరిజినల్ గా స్టార్ట్ చేసిన విజయవాడ. ఇది 1926లో కోస్టల్ ఆంధ్ర వాళ్ళందరూ మాకు ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ మైసూర్ యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ కదా, మైసూర్ మహారాజు ఉండేవాళ్ళు కదా, మాకు కూడా ఒక యూనివర్సిటీ కావాలి అని మెడ్రాస్, అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్టు కదా, మెడ్రాస్ వాళ్ళని పట్టుబడితే వాళ్ళు ఒక యూనివర్సిటీ శాంక్షన్ చేశారు. బేసిక్గా దాని ముందు విజయవాడలో పెట్టారు. ఇప్పటికీ ఆ బిల్డింగ్ దాని పేరు బాపు మ్యూజియం అంటారు, దాని విక్టోరియా హాల్ అనేవారు. అక్కడ స్టార్ట్ చేసి కొద్ది సంవత్సరాలు 4 years అనుకుంటా, అక్కడి నుంచి అడ్మినిస్ట్రేటివ్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత లేదు విశాఖపట్నం బాగుంటుంది జాగ్రఫిక్గా, కట్టుమంచి రామలింగారెడ్డి, సిఆర్ రెడ్డి అంటారు, ఏలూరులో కాలేజ్ సిఆర్ రెడ్డి కాలేజ్. ఆ సిఆర్ రెడ్డి గారు ఫస్ట్ వైస్ ఛాన్సలర్. ఆయన అక్కడ బాగుంటుంది పెట్టాలి అంటే అక్కడ పెట్టారు. దానికి పెట్టడానికి డబ్బులు కావాలంటే గవర్నమెంట్ శాంక్షన్ అవుతూ చేసింది, కానీ ఎవడో ఒకళ్ళు రాజపోషకులు ఉండాలి కదా. ఒరిస్సాలో జైపూర్, మా సిస్టర్ వాళ్ళు ఉంది కదా, జైపూర్ జేఈవై పిఓ అని, జైపూర్ రాజు విక్రమదేవ్, ఆయన ఆ ల్యాండ్ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ. ల్యాండ్, లాట్ ఆఫ్ గ్రాంట్స్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు నువ్వు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే కాన్వకేషన్ హాల్ పేరు కట్టమంచి రామలింగారెడ్డి హాల్ అని ఉంటుంది. జైపూర్ మహారాజు ఇది కూడా ఉంటుంది, విగ్రహం కూడా పెట్టారు. అతను ప్రోటైమ్ వైస్ ఛాన్సలర్ అంటే ఆంధ్ర గారు చేశాడు, సర్వేపల్లి రాధాకృష్ణ చేశాడు. ఎంతమంది అసలు ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే, ఈ మెట్రికులేషన్ లేకపోతే మా ఇంట్లో ఖచ్చితంగా 10 మంది గోవులు గోపాలు లేదు. కానీ మిస్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీ సెట్ నాకు వెళ్ళాల్సి. నేను ఎప్పుడైనా వెళ్తా, మన ఏదో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా మన ఫోటో తీసుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు సర్వీస్ చేశాక
ఎంబీఏ చదవాలనిపించి మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. డిస్టెన్స్ మోడ్లో చదివాం కానీ ఆంధ్ర యూనివర్సిటీ అది సజీవంగా అల్యూమినాయ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఎస్ మేము ఇద్దరం కానీ ఇద్దరం అంటే యూనివర్సిటీలో చదువుకున్నారా అనుకుంటారు కానీ జై ఆంధ్ర యూనివర్సిటీ. మీకు ఇలాంటి అనుభవాలు ఏమి ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో కామెంట్ చేయండి.